హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రీవియస్ క్లాస్లో మనం గ్రామ్ పాజిటివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ దేర్ ప్రాపర్టీస్ అండ్ దేర్ ల్యాబొరేటరీ టెస్ట్లు, ఐడెంటిఫికేషన్ మెథడ్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు ఈ క్లాస్లో మనకు గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో మనకి ఇచ్చినటువంటి సిలబస్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అండ్ దేర్ characterizations and their properties in the culture, వాటి యొక్క ఐడెంటిఫికేషన్ మెథడ్స్, బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ మెథడ్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాల్సినటువంటి ముఖ్య అంశాలు ఏంటి, వాటి గురించి మనం ఈ క్లాస్లో చూద్దాము. సో ఓవరాల్గా మనకు గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా నుంచి మనకి ఇచ్చినటువంటి టాపిక్లు వచ్చేసి గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో ఈ కోలై, ఇష్కరేషియా కోలై, ఈ కోలై and Klebsiella, Proteus, Salmonella typhi, మనకు సిలబస్లో ఓన్లీ సాల్మోనెల్లా అని అడిగారు. దట్ ఈస్ సాల్మోనెల్లా టైఫీ అండ్ విబ్రియో కొలెరా. ప్రీవియస్ క్లాస్లో మీకు ఈ విబ్రియో కొలెరా గురించి అయిపోయింది. విబ్రియో కొలెరా అండ్ స్పుడోమోనాస్. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు ఈ చాప్టర్ నుంచి, ఈ టాపిక్ నుంచి మనం ఎంతవరకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకసింగ్ పాయింట్స్ ఏంటి ఆస్పెక్ట్లో మనం చూడాలి. ఎక్కువగా బ్రీఫ్గా మనకు క్యారెక్టరైజేషన్ వచ్చేసి మనకు జనరల్గా ఈ టాపిక్ అడిగింది ఏంటంటే మనకు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అడిగారు. క్యారెక్టరైజేషన్లో ముఖ్యంగా ఫస్ట్ వన్ ఏంటి, మనం ఇక్కడ గ్రామ్ స్టెయినింగ్ ప్రాపర్టీస్లో ఇక్కడ ఆల్రెడీ సిలబస్లోనే చెప్పారు, ఆల్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు గ్రామ్ నెగటివ్. ఈ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నీ కూడా గ్రామ్ నెగటివ్. మీరు ఫస్ట్ ఇది ఒక ల్యాండ్ మార్క్, ఒక బండ గుర్తుగా పెట్టుకోండి. ఈ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ వీటిల్లో నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఫస్ట్ ఈకోలై అనగానే ఇట్ ఈస్ ఎ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. క్లెప్సిల్లా ఇట్స్ ఎ గ్రామ్ నెగటివ్, స్పుడోమోనాస్ గ్రామ్ నెగటివ్, సాల్మోనెల్లా టైఫీ గ్రామ్ నెగటివ్, విబ్రియో కొలెరా గ్రామ్ నెగటివ్. సో మీరు ఫస్ట్ ఈ ఒక్క 6 ఏవైతే మనకి ఇచ్చినటువంటి ఈకోలై, క్లెప్సిల్లా, ప్రోటియస్, సాల్మోనెల్లా టైఫీ, విబ్రియో కొలెరా, స్పుడోమోనాస్, ఇవి ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్ ఏ టైప్లో అడిగినా కూడా ఫస్ట్ మీకు రిమెంబర్ రావాల్సిన విషయం ఏంటంటే ఇది గ్రామ్ నెగటివ్ అని మీకు ఐడియా రావాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. గ్రామ్ నెగటివ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి గ్రామ్ స్టెయినింగ్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి గ్రామ్ స్టెయినింగ్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక జనరల్గా ఒక క్యారెక్టరైజేషన్ టేబుల్లో వెళ్ళి తర్వాత టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మళ్ళీ చూద్దాం మనం. సో ఫస్ట్ గ్రామ్ స్టెయినింగ్ ప్రాపర్టీ. గ్రామ్ స్టెయినింగ్ ప్రాపర్టీలో ఇవన్నీ కూడా గ్రామ్ నెగటివ్. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే సాల్మోనెల్లా టైఫీ విచ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియం ఆఫ్ గ్రామ్ స్టెయిన్ అంటే అప్పుడు గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్ అనేది. విబ్రియో కొలెరా ఈజ్ గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగటివ్ ఆర్ బోత్ అని అడుగుతారు. గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ ఆర్ నన్ ఆఫ్ ద ఐదర్ ఎబో. సో మీరేంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఫస్ట్ గ్రామ్ స్టెయిన్కి గ్రామ్ నెగటివ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీస్లో వచ్చేసి ఒకటి గ్రామ్ స్టెయిన్ ప్రాపర్టీ క్యారెక్టరైజేషన్లో, అండ్ దెన్ మార్ఫాలజీ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. మార్ఫాలజీ అంటే ఈజ్ ఇట్ ఏరోబిక్ ఆర్ ఎనిరోబిక్. కంపల్సరీగా ప్రతి ఒక్క బ్యాక్టీరియా ఈజ్ ఇట్ ఏరోబిక్ ఆర్ ఎనిరోబిక్ అంటే గాలి ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్, absence ఆఫ్ ఎయిర్. ఏరోబిక్ అంటే ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్, ఇట్ లీవ్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్. ఎనరోబిక్ అంటే ఇట్ లీవ్స్ ఇన్ absence ఆఫ్ ఎయిర్. అది గుర్తుపెట్టేసుకోండి.
సో ఇట్ ఈస్ ఎ ఏరోబిక్. ఫస్ట్ ఈ ప్రాపర్టీ పెట్టుకోండి, ఏరోబిక్ ప్రాపర్టీస్లో ఏరోబిక్ ఆర్ ఎనిరోబిక్. ఓకే, దెన్ ఏరోబిక్ తర్వాత మనకు 3 ముఖ్యమైన క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. వాటి యొక్క మొటిలిటీ ఉంటుంది, వాటి యొక్క మొటిలిటీ అండ్ స్పోర్ ఫార్మింగ్ అది క్యాప్సులేటా కాదా అని ఉంటుంది. క్యాప్సులేటెడ్ ఆర్ నాన్ క్యాప్సులేటెడ్, మొటిలిటీ, స్పోర్ ఫార్మింగ్, క్యాప్సులేటెడ్ ఆర్ నాన్ క్యాప్సులేటెడ్ ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్లో మైక్రోస్కోపీలో ఎలా కనపడుతుంది. దెన్ బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్. బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్. అరే వీడియో రికార్డ్ అవుతుంది పర్వాలేదు. అవి ఎడిట్ చేద్దాం, వెళ్ళిపోతుంది. సో ఇట్లా వేసుకోవటం వల్ల ఏంటంటే ఒక సింగిల్ టేబుల్లో మీకు ఓవరాల్ సబ్జెక్ట్లో ఈజీగా మనకు అర్థమవుతుంది. సో మీరు టేబుల్ ఫామ్లో ఇట్లా రాసుకోవటం వల్ల మనకు సింగిల్ పేజీలో అన్ని ప్రాపర్టీస్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో అట్లా క్లెప్సిల్లాకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి, ప్రోటీయస్కి గ్రామ్ స్టైల్లో ఎలా ఉంటుంది, మార్ఫాలజీ ఏముంది, మైక్రోస్కోప్లో ఏముంది, బయోకెమికల్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగేది ఎక్కువగా బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్ అడుగుతారు, మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ అడుగుతారు, అండ్ దెన్ వాటి యొక్క గ్రామ్ స్టైల్. ఓకే, వీటి గురించి మనకు ఎక్కువ ఫోకసింగ్ ఉంటుంది. సో వీటిని టేబుల్ ఫామ్లో తీసుకున్న తర్వాత మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా నుంచి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ దాని యొక్క స్టెయినింగ్ ప్రాపర్టీ. స్టెయినింగ్ ప్రాపర్టీలో ఫస్ట్ మనకు ప్రీవియస్ క్లాస్ నుంచి కూడా మీకు అన్నీ చెప్తా ఉన్నాను. గ్రామ్ స్టెయినింగ్ ఇక్కడే ఉంది మనకు గ్రామ్ నెగటివ్. సో ఆల్ ఈ 1 2 3 4 5 6 7 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా గ్రామ్ నెగటివ్. సో స్టెయినింగ్ ప్రాపర్టీలో ఇవన్నీ కూడా గ్రామ్ నెగటివ్స్ ఉంటాయి. అండర్ మైక్రోస్కోపీ స్టెయినింగ్ ప్రాపర్టీస్లో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. క్లెప్సిల్లా, ఈకోలై, ప్రోటియస్, సాల్మోనెల్లా టైఫీ, షిగెల్లా అండ్ విబ్రియో కొలెరా, స్పుడోమోనాస్ ఇవన్నీ కూడా గ్రామ్ నెగటివ్. గ్రామ్ నెగటివ్ ఏ కలర్లో ఉంటుంది మనకు మైక్రోస్కోపీలో చెప్పండి, గెస్ చేయండి ఎవ్రీవన్. వాట్ ఈస్ ద గ్రామ్ పాజిటివ్ కలర్ అండర్ మైక్రోస్కోప్? సో ఇవి గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సింపుల్గా బేస్డ్ ఆన్ ద ఏదైతే బ్యాక్టీరియా ఉందో దాని మీద మీకు ఇది గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్ అని అడుగుతారు, లేదా ఆల్ ఆఫ్ ది ఎబో అని అడుగుతారు. సో ఇవి ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మార్ఫాలజీ. జనరల్గా మనం ప్రతి టాపిక్లోనూ కూడా నేను మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత దాని యొక్క మార్ఫాలజీ చెప్తున్నా. మార్ఫాలజీ దాని పర్టికులర్ సైజ్ కూడా చెప్తాను. మార్ఫాలజీలో మనకి ఏమేమి ఉంటాయి ఎక్కువగా, వాటి యొక్క మోటిలిటీ, దెన్ వాటి యొక్క క్యాప్సూల్ ఫార్మేషన్, ఒకవేళ అది క్యాప్సులేటెడ్ ఉందా లేదా, ఈజ్ ఇట్ క్యాప్సులేటెడ్ ఆర్ నాన్ క్యాప్సులేటెడ్, దెన్ స్పోర్ ఫార్మేషన్, అది స్పోర్ ఫార్మేషన్ ఉందా లేదా. అందుకని మనకి ఈ 3 ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి సైజు, ప్రతి ఒక్క ఏదైతే మనకు ఉన్నటువంటి ఈకోలై బ్యాక్టీరియా కానివ్వండి, సాల్మోనెల్లా కానివ్వండి, విబ్రియో కొలెరా కానివ్వండి, ఏదైనా వాటి యొక్క సైజు గుర్తుపెట్టుకోండి. దెన్ అది స్పోరింగా నాన్ స్పోరింగా. సో ఇక్కడ ఈకోలై వచ్చేసి దిస్ ఈజ్ ఏ నాన్ స్పోరింగ్ బ్యాక్టీరియా అండ్ దిస్ ఈజ్ ఏ మొటైల్ అండ్ మొటైల్ బై ఫ్లాజెల్లం ఉంటుంది కాబట్టి మొటిలిటీ ఉంటుంది వీటికి. అండ్ దెన్ ఇట్ ఈస్ ఏ క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా. ఇది ఈకోలై వచ్చేసి క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా. వై? బికాస్ ఇట్ హ్యావింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ పాలీసాచరైడ్ క్యాప్సూల్ ఉంటుంది, అందుకని ఇట్ ఈస్ ఏ క్యాప్సులేటెడ్. అండ్ ఇట్ ఈస్ అన్ ఏరోబిక్, ఇట్ లివ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అండ్ దెన్ ల్యాబొరేటరీ డయాగ్నోసిస్లో మనకు ఫస్ట్ ఏముంటుంది, మైక్రోస్కోపీ ఉంటుంది, దెన్ కల్చర్ టెక్నిక్స్ ఉంటాయి. మైక్రోస్కోపీ వచ్చేసి గ్రామ్ స్టెయినింగ్ చేస్తాము. మనకున్నటువంటి స్పెసిమెన్స్ రిసీవ్ చేసుకున్నాక వాటితోటి స్మియర్ చేసేసి గ్రామ్ స్టెయినింగ్ చూస్తాము. దెన్ గ్రామ్ స్టెయినింగ్లో ఈజ్ ఇట్ గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగటివ్. దెన్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్, మనము
న్యూట్రెంట్ అగార్ కానివ్వండి, మెకాన్కీ అగార్ కానివ్వండి, న్యూట్రెంట్ బ్రాత్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాలో ఇనాకులేట్ చేసిన తర్వాత దాని గ్రోత్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. దాని గ్రోత్ యొక్క కాలనీస్ అపీరెన్స్, కాలనీస్ కలరు, కొన్ని పేల్ కలర్స్ ఉంటాయి, కొన్ని ఎల్లో గోల్డెన్ కలర్ ఫిగ్మెంటెడ్ ఉంటాయి, కొన్ని బ్లడ్ అగార్ మీద చేసినప్పుడు హిమోలైటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అవి చాలా ఇంపార్టెంట్. దెన్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్. ఇక్కడ ఈ కాలేజీలో మనకు బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసేటటువంటి టెస్ట్లు ఇవైతే క్యాటలేజ్ కానివ్వండి, ఆక్సిడేస్ కానివ్వండి, రిమైనింగ్ ఇవన్నీ కూడా అవి పాజిటివ్ ఉన్నాయా లేదా అవి నెగటివ్ ఉన్నాయా అనేది బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు యూరియేజ్ అండ్ ఆక్సిడేస్ వచ్చేసి ఈ రెండు కూడా బయోకెమికల్ టెస్ట్, యూరియేజ్ అండ్ ఆక్సిడేస్, ఇవి రెండు కూడా పాజిటివ్ ఇన్వెస్టిగేషన్స్. సో బయోకెమికల్ టెస్ట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో మనకు యూరియేజ్ అండ్ ఆక్సిడేస్ ఇవి ఇక్కడ నెగటివ్. మనకు బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో ఈ కాలేజ్కి చేసేటటువంటి టెస్ట్లో యూరియేజ్ అండ్ ఆక్సిడేస్ విల్ బి నెగటివ్. దెన్ క్యాటలేజ్ అండ్ నైట్రేట్ టెస్ట్ విల్ బి పాజిటివ్. సో ఈ ఇన్వెస్టిగేషన్స్, బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్, ల్యాబొరేటరీ డయాగ్నోసిస్లో కల్చరల్ గ్రోత్ క్యారెక్టరైజేషన్స్, అండ్ దెన్ వాటి యొక్క ఏరోబిక్ ఆర్ ఎనరోబిక్ ప్రాపర్టీస్, అండ్ దెన్ మార్ఫాలజీలో వాటి యొక్క సైజ్ అండ్ దేర్ మోటిలిటీ అండ్ దేర్ క్యాప్సులేటెడ్ ఆర్ నాన్ క్యాప్సులేటెడ్, స్పోరింగ్ ఆర్ నాట్ స్పోరింగ్. మెయిన్గా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. అదే వీటిలో సబ్జెక్ట్ వచ్చేసి ఏదైనా సరే, సాల్మోనెల్లా టైఫీ కానివ్వండి, ప్రోటియస్ కానీ, క్లెప్సిల్లా కానివ్వండి, వీటి యొక్క ప్యాథోజెన్సిటీ ఉంటుంది. ఫస్ట్ మనకు ఉన్నటువంటి జనరల్ సబ్జెక్ట్లో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ తర్వాత మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో ఇన్ డీటెయిల్గా వాట్ ఈజ్ అబౌట్ ద సాల్మోనెల్లా టైఫీ, సాల్మోనెల్లా టైఫీ ఇంట్రొడక్షన్ ఏంటి, సాల్మోనెల్లా టైఫీ బ్యాక్టీరియాని ఎవరు ఐసోలేట్ చేశారు, అండ్ దెన్ వాట్ ఆర్ దే నేమ్స్ అండ్ వాట్ ఆర్ ది ఇయర్స్. నెక్స్ట్ స్లైడ్లో మీకు నేను మనం తయారు చేసుకున్నటువంటి మెటీరియల్ నుంచి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కాంటెంట్ ఏంటంటే దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్కి ఒక సింగిల్ టచ్అప్లో ఒక బ్రీఫ్గా మనం చూసుకోవడానికి, ఒక ఐడియాలజీ కోసం మనకు ఇలా ప్రిపేర్ అవుతే కొన్ని షార్ట్ పాయింట్లు మనం చూసుకున్నాం అనుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మైక్రోబయాలజీలో ఉన్నటువంటి ఆల్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ అదర్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఏ ఉన్నా కూడా ప్రతి ఒక్క బ్యాక్టీరియాకి కల్చరల్ గ్రోత్ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, మీడియా ప్రిపరేషన్ కానివ్వండి, లేదా మైక్రోస్కోపీ రీడింగ్ కానివ్వండి, అండ్ దెన్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఇవే టెస్ట్లు ఉంటాయి. యూరియేజ్, ఆక్సిడేస్, సిట్రేట్, నైట్రేట్, అండ్ దెన్ ఏరోబిక్, ఎన్రోబిక్, సైజు, స్పోరింగ్, నాన్ స్పోరింగ్, నాన్ క్యాప్సులేటెడ్, ఏరోబిక్, ఫ్యాకల్టేటివ్, ఎనిరోబు, ఫ్యాకల్టేటివ్, ఏరోబిక్, ఇలా డిఫరెంట్ టైప్స్. సో మనకు ఉన్నటువంటి ఒక 14 to 15 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్లో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒక 15 టైప్స్ ఆఫ్ గ్రామ్ ఇంక్లూడింగ్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ ఉన్నప్పుడు ఈ 15 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క మార్ఫాలజికల్ క్యారెక్టరిస్టిక్స్, అండ్ దెన్ వాటి యొక్క ల్యాబొరేటరీ డయాగ్నోసిస్, వాటి యొక్క మనకు మైక్రోస్కోపీ రీడింగ్స్, కల్చరల్ గ్రోత్ క్యారెక్టరైజేషన్స్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ చదివిన తర్వాత ఎప్పుడైతే ఎగ్జామినేషన్లో కూర్చున్నప్పుడు అడిగేటటువంటి ప్రశ్న విధానాన్ని బట్టి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ కాకుండా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోవాలి ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు. సో మనం అనుకుంటాం ఇంకా టైం ఉంది మనకు, అప్పటి వరకు చదువుకుందాం, ఈ వీక్లో కొంచెం లీనియన్స్గా తీసుకుంటాం. కానీ ప్రతి ఒక్క పాయింట్ని కూడా, ప్రతి ఒక్క మనకున్నటువంటి ఏదైతే ఈ టైంలో క్షుణ్ణంగా ఎటువంటి డౌట్ అనే ఆప్షన్ లేకుండా ఫైనల్గా మనం ఒక ఆన్సర్ ఇది కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా అది కరెక్ట్ అయ్యే విధంగా మీరు చదువుకోవాలి. దాన్నే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మార్కింగ్ చేయాలి. అంతేగాని ససెప్టిబుల్గా అంటే డౌట్ఫుల్గా ఉండి ఇదా నాన్ స్పోరింగా, అయ్యో ఇది క్యాప్సులేటెడా నాన్ క్యాప్సులేటెడా, ఈ బ్యాక్టీరియా, ఆ డౌట్ అనేది రాకూడదు. అట్లా మీరు ప్రిపేర్ కావాలి. సో మనం మెటీరియల్స్ చాలా ఉన్నాయి, చాలా పుస్తకాలు. మీలో చాలామంది ఈ వీడియో చూసేవాళ్ళు, మన యాప్లో క్లాసెస్ వినేవాళ్ళు చాలామంది కేవలం ఈ యొక్క ఛానల్ నుంచి, ఈ యొక్క ఛానల్లో చెప్పే సబ్జెక్టు మెటీరియల్ కాకుండా మీకు అవైలబిలిటీ మీ సోర్సెస్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, లేదా మీరు ఉన్నటువంటి ప్రదేశంలో మీ మార్కెట్లో దొరికేటటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ, లేదా ఇంటర్నెట్లో కానీ చాలా రకాలుగా సెర్చ్ అవుట్లో ఉన్నారు చాలామంది. ప్రతి ఒక్కరు కూడా ఎంత మెటీరియల్ అయితే మనం గ్యాప్ చేసుకొని అందులో నుంచి కాంటెంట్ ఎంత తీసుకొని చదువుకోవాలనే విషయాలు మీరందరూ కూడా చాలా
వెతుకుతూ ఉన్నారు మెటీరియల్ అంతా. సో తీసుకొని బ్రాడ్గా చదవండి, చదివిన దాన్ని గుర్తుపెట్టుకున్న దాన్ని కరెక్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కింగ్ చేసే విధంగా ఉండాలి. సో అందుకని కొన్ని బెటర్ టిప్స్ అనమాట. సో సబ్జెక్ట్లో వెళ్ళే ముందుకు నేను ఈ అవుట్లైన్ ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు మించి మీకు ఎగ్జామినేషన్లో రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాల్మోనెల్లా టైఫీ ఉంది. సాల్మోనెల్లా టైఫీలో ప్యాథోజెన్సిటీ ఉంటుంది. ప్యాథోజెన్సిటీలో ఏంది, ఎప్పుడైతే మనకు మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్, కంటామినేషన్ ఫుడ్ కానివ్వండి, కంటామినేషన్ డ్రింక్ కానివ్వండి, కంటామినేషన్ వాటర్ కానివ్వండి, ఏదైనా సరే కంటామినేటెడ్ మనం ఇంజెక్షన్ చేసినప్పుడు, ఏదైతే కలుషిత ఆహారం తిన్నప్పుడు మనకు స్టమక్లోకి వెళ్ళిన తర్వాత స్టమక్లోకి ఎక్కడ రీచ్ అవుతుంది, రీచ్ అయిన తర్వాత ఎక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది, మల్టిప్లికేషన్ అయిన తర్వాత ఏ యొక్క సెల్ని, ఏ యొక్క టిష్యూని నెక్రోసిస్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. దాని ద్వారా డ్యామేజ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బ్లడ్ కానివ్వండి అవన్నీ కూడా మనకు మోషన్స్లో వస్తూ ఉంటాయి, సివియర్ డయేరియా వస్తుంది. సో ఆ సిమ్టమ్స్ అన్నిటికీ ఒక ప్యాథోజెన్సిటీ ఉంటుంది, ఒక ఒక టైప్ ఆఫ్ ప్రొసీజర్స్. ఇవన్నీ మనం చదువుకొని అందులో గుర్తుపెట్టుకొని ప్యాసేజ్ టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వరు మనకు. వాట్ ఈస్ ద ప్యాథోజెన్సిటీ, వాట్ ఈస్ ద క్లినికల్ సిగ్నిఫికెన్స్, రైట్ అబౌట్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్, ఇలా ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉండవు మనకి. ఎంతసేపటికి మీరు పాయింట్అవుట్ ఏం చేయాలి, ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు, మరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చే క్వశ్చన్ ఏంది, ప్యాథోజెన్సిటీ అంటే ఖచ్చితంగా ప్యాసేజ్లో మనకు 4 to 5 ఆర్ 5 to 6 లైన్స్లో వచ్చే ఆన్సర్ అది, దాని యొక్క ప్యాథోజెన్సిటీ. సో మల్టిపుల్ క్వశ్చన్స్లో వచ్చేది ఏంది, దాని యొక్క బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్, యూరియస్ టెస్ట్ ఈకోలైకి ఐడెంటిఫికేషన్కి యూరియస్ టెస్ట్ పాజిటివా నెగటివా అని అడుగుతారు. యూరియస్ టెస్ట్ ఆర్ క్యాటలేస్ టెస్ట్ నెగటివా పాజిటివా. దెన్ లేదా కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్లో మెకాన్కీ అగార్లో కల్చర్ గ్రోత్ కాలనీస్ ఏ కలర్లో ఉంటాయి, వాట్ ఈస్ ద కలర్ అపీరెన్స్ ఆఫ్ ఈకోలై ఇన్ మెకాన్కీ అగార్ అంటారు. అప్పుడు మనం ఆ గ్రోత్లో ఏ కలర్ అనేది, కలర్ ఆఫ్ కాలనీస్ ఇంపార్టెంట్. బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో మనకు పాజిటివ్ నెగటివ్ ఇంపార్టెంట్, అందులో కూడా కొన్ని కలర్ ఇండికేషన్స్ ఉంటాయి. సో అట్లా మార్ఫలాజికల్ కానీ ఇట్లా కీ ఫ్యాక్టర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్లో మేము ఇచ్చినటువంటి మెటీరియల్లో కూడా మీకు, ఎందుకంటే ఇప్పుడు కాకుండా కూడా ఇంకా ఫర్దర్ ఇంకా మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా కూడా మీకు వాటి గురించి ఒక అవగాహన ఉండాలి అని చెప్పి మేము ఇచ్చినటువంటి మెటీరియల్లో మీకు పూర్తి ఇంట్రడక్షన్ కానివ్వండి, వాటి యొక్క క్లినికల్ సిగ్నిఫికెన్స్ కానివ్వండి, ల్యాబొరేటరీ మెథడ్స్ అన్నీ ఇచ్చాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ చూసుకునే దానికి వరకు మనం వెళ్దాం. మీకు ప్రీవియస్గా గ్రామ్ పాజిటివ్లో చెప్పినటువంటి క్లోస్ట్రిడియం టిటాని, క్లోస్ట్రిడియం పర్ఫింజస్ అండ్ క్లోస్ట్రిడియం బాటిలిజం, ఈ క్లోస్ట్రిడియం స్పీసీస్ యొక్క 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్లో ఇక్కడ కేటగిరైజేషన్ ఇస్తూ మార్ఫాలజీ, పెథాలజీ, కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో వాటి యొక్క మార్ఫాలజీ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క పెథాలజికల్ కండిషన్స్ ఏంటి అండ్ వాటి యొక్క బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో ఎట్లా ఉంటాయని నేను మీకు నోట్స్లో ఇచ్చాను. ఒకసారి మీరు నోట్స్ చూడండి. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ క్లోస్ట్రిడియం పర్ఫింజస్ మార్ఫాలజీ వచ్చేసి 4 to 6 మ్యూకోమీటర్స్ ఇంటూ 1 మ్యూకోమీటర్. ఇక్కడ వచ్చేసి టిటాని వచ్చేసి 4 to 8 ఇంటూ 0.5, 5 to 10 ఇంటూ 1 మైక్రోమీటర్. సో ఇక్కడ సైజ్ ఇచ్చాను. దెన్ పెథాలజికల్ కండిషన్స్ ఎక్కడ ఇవి మనకు అవైలబిలిటీ అంటే ఇన్ఫెక్షన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కడ, ప్రజెంట్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్ అండ్ సాయిల్, కామన్లీ ఫౌండ్ ఇన్ సాయిల్ అండ్ ఫీసెస్. Then tetanus causes tetanus and found in the soil and intestine of many animals and causes severe form of food poisoning, botulism found in soil and animal feces. Okay, so ఇక్కడ మార్ఫాలజీ, ఈ లైన్ మొత్తం కూడా మార్ఫాలజీ, దాని యొక్క క్యారెక్టరైజేషన్, ఈ లైన్ మొత్తం కూడా పెథాలజీ అండ్ ఈ లైన్ మొత్తం కూడా దాని యొక్క కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. చూడండి ఏ కల్చర్ యూజ్ చేస్తాము, థయోగ్లైకోలేట్ బ్రాత్ అండ్ కుక్డ్ మీట్ బ్రాత్. దెన్ anaerobic growth, pH range, colonies due to alpha toxin in the meat broth. anaerobic మీడియాలో కాలనీస్ ఏ కలర్లో ఉంటుంది, పింక్ కలరేషన్ డ్యూ టు ద టాక్సిన్స్ ఇన్ ద కుక్డ్ మీట్ బ్రాత్. గ్రోస్ ఆన్ ద కుక్డ్ మీట్ బ్రాత్ at 35 degrees, blood agar, colonies are large, irregular, సెమీ ట్రాన్స్పరెంట్ విత్ బార్డర్. ఇది క్యారెక్టరైజేషన్. సో ఇవి అనమాట కీ పాయింట్స్. ఇంతవరకు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈజీగా మనకు గుర్తుకుండిపోతున్నాయి.
సో ఈ విధంగా మనకు ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలజీ కూడా ఈ విధంగా టేబులైజ్ చేసుకొని ఇందాక చూపించినట్లు చదువుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు అవర్ సబ్జెక్ట్, మనకు ఉన్నటువంటి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఇష్కరేషియా కాలై, ఈ కాలై వచ్చేసి జనరల్గా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ షార్ట్ టాపిక్ ఇది. ఈ కాలై వచ్చేసి దీని యొక్క క్లాసిఫికేషన్ వచ్చేసి ఎంటరోబ్యాక్టీరియా, జీనస్ ఎంటరోబ్యాక్టీరియా, స్పీసీస్ వచ్చేసి ఈ కాలై. దెన్ ఇష్కరేషియా కాలై ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఈ కాలై. జనరల్గా మనం ఇష్కరేషియా కాలనీ ఈ కాలై అంటాం. ఈ కాలై ఆర్ ఇష్కరేషియా కాలై ఈజ్ సేమ్. అండ్ దీస్ ఆర్ గ్రామ్ నెగటివ్ బ్యాసిలస్. And that are part of a normal flora of the human GIT, gastrointestinal tract, but can also cause a wide range of diseases. And the classification, introduction, morphology, pathogenicity, laboratory diagnosis అనేది next. So these are very common to the infectious of normal flora. అందరికీ ఇందులో ఉన్నటువంటి ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఎక్కువగా ఈ కాలై అనేది దీస్ ఆర్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ ఆఫ్ ద హ్యూమన్. దీస్ ప్రజెంట్ ఇన్ ద జిఐటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ యూనిట్స్లో, జిఐటీస్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ దీస్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద సాయిల్, ఎన్విరాన్మెంటల్ సాయిల్. దీస్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద సాయిల్, వాటర్ అండ్ సీవేజ్. దెన్ వేర్ ఇట్ యాక్ట్స్ అండ్ ఇండికేటర్ ఆఫ్ ఎ ఫీకల్ కంటామినేషన్. సోర్స్ ఆఫ్ కంటామినేషన్ చెప్పాము కదా, కంటామినేషన్ ఆఫ్ వాటర్, కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ ఇంగేషన్ చేయటం ద్వారా ఏదైతే ఇష్కరేషియా కాలై ఇన్ఫెక్షన్ జరుగుతుంది. సో కంటామినేటెడ్ వాటర్ అంటే ఏదైతే కంటామినేటెడ్ ఫీకల్ వాటర్ ఉంటుందో అది ఇంగేషన్ చేసినప్పుడు ఫీకల్ కంటామినేషన్ అంటాం దాన్ని. ఫీకల్ కంటామినేషన్ అంటే వాటర్లో ఏదైతే ఫీకల్ ప్రోడక్ట్ వెళ్ళి కలుస్తుందో అప్పుడు దాన్ని ఫీకల్ కంటామినేషన్ అంటాం. ఆల్సో మెనీ స్ట్రెయిన్స్ ఆఫ్ ద ఈ కాలై ఆర్ హార్మ్లెస్. సర్టన్ పాథోజెనిక్ స్ట్రెయిన్స్ కెన్ కాజ్ సీరియస్ ఫుడ్ బార్న్ ఇల్నెస్ and urinary tract infections and other infections. Then మార్ఫాలజీ చెప్పినగా మీకు ప్రాపర్టీస్లో మనం గుర్తుకుంచుకోవాల్సినటువంటి ఏంటి, ఫస్ట్ మార్ఫాలజీ. ఈ కాలై ఈజ్ ఎ గ్రామ్ నెగటివ్ బ్యాసిలస్. ఫస్ట్ ఇట్ ఈస్ అన్ ఎ గ్రామ్ నెగటివ్. అండ్ దెన్ ఇట్స్ అన్ ఎ రాడ్ షేప్డ్ బ్యాక్టీరియం. ఇట్ కెన్ బి మొటైల్ ఆర్ నాన్ మొటైల్ డిపెండింగ్ అపాన్ ద స్ట్రెయిన్స్. ఇందులో ఒక 6 to 7 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈటీసీసీ, ఈహెచ్టీసీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఒక 6 to 7 స్ట్రెయిన్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద టాక్సిక్ స్ట్రెయిన్స్ అన్ని కూడా నెక్స్ట్ మనం చూద్దాం. అండ్ దీస్ ఆర్ మొటైల్ ఆర్ నాన్ మొటైల్ డిపెండింగ్ అపాన్ ద స్ట్రెయిన్. అండ్ దీస్ మొటైల్ స్ట్రెయిన్ పొజెసెస్ పెట్రికియస్ ఫ్లాజెల్లస్ arranged around the entire surface of the cell, and it measures approximately 2 to 5 micrometers in length and can occur single or in pairs. Some strains possesses a polysaturated capsule but they do not form spores. So these are motile and they do not spores ante spore formation లేదు, non sporing, motile and capsulated. These forms a capsule. ఇక్కడ చూడండి, these having the strains possesses a polysaturated capsule అంటే these are capsulated and these do not spores, nothing but it is non-sporing, capsulated, motile, gram negative. Size వచ్చేసి మనకు measuring about rod shaped, measuring about 2 to 5 micrometers in length. So this is the morphology. Then pathogenicity of the E. coli. Pathogenicity of the E. coli nothing but E. coli infection ఎలా జరుగుతుంది, so by ingation of a contaminated water, by ingation of a contaminated food. So after ingation depend upon the toxic production, enterogenic E. coli toxin, ET toxins, these are heat label toxins. Depend upon the heat label, these are divided into heat label and non-heat label toxics. Heat label and non-heat label. Sorry, these are being classified into heat label and heat stable toxics. Heat label and heat stable enterotoxic causing travelers diarrhea. So దీనికి ఉన్నటువంటి నేమ్ ఏంటంటే travelers diarrhea.
సో ETEC enterotoxigenic E. coli produces heat labile toxin and heat stable toxin enterotoxins causing travelers diarrhea. This is the important question for our MCQs. So ETEC will causes which type of disease అని అడుగుతారు. కింద డిజెంట్రీ, బ్యాసిలరీ డిజెంట్రీ కానివ్వండి, అమీబిక్ డిజెంట్రీ కానివ్వండి, లేదా అదర్ డిసీజెస్ పెట్టి ట్రావెలర్స్ డయేరియా అని అంటారు. సో మనం చూస్ చేసుకోవాల్సిన ఆన్సర్ ఏంటి? ట్రావెలర్స్ డయేరియా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ETEC enterotoxigenic E. coli causes which type of disease? Nothing but it's a traveling diarrhea. Example of a traveling diarrhea. సో ఇక్కడ ఈ టాక్సిక్స్ అన్నీ కూడా 6 టైప్స్ ఆఫ్ ఉంటాయి. టాక్సిన్స్ ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. ఈ టాక్సిక్స్ EPEC toxics, enteropathogenic toxics, which causes infantile diarrhea by attaching to the intestinal lining and destroying the microvilli, leading to a malabsorption. అలాగే EHEC enterohemorrhagic E. coli, EIEC enteroinvasive E. coli, EIEC enteroaggregative E. coli, DAC diffusely adherent E. coli, AIEC అడహరెంట్ ఇన్వాజివ్ E. coli. సో డిపెండ్ అపాన్ దీస్ టాక్సిక్స్ వీటిలన్నింటిలోకిలా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ వన్ ఏదైతే ఈపీ ట్రావెలర్స్ డయేరియా ఉంది కదా, ETEC ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు EHEC అనేది ఇట్స్ ఎ కామన్ సీరోటైప్. It produces the Shigella toxin STX and lead to hemorrhagic colitis and hemolytic uric syndromes. The most కామన్ సీరోటైప్ ఇస్ 0157 అండ్ H7. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, అవుట్ ఆఫ్ దీస్ సో వీటన్నిటి టాక్సిక్ రిలేటెడ్ డిసీజెస్ ఒకసారి మీరు చూసుకోండి. దెన్ కమింగ్ టు ద ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ ఆఫ్ E. coli. Coming to laboratory diagnosis of E. coli. Microscopic gram staining లో E. coli will appears as gram negative rods. మైక్రోస్కోపీలో E. coli will appear as gram negative rods. ఏం కల్చర్ మీడియాస్ యూజ్ చేస్తాము కల్చర్ టెక్నిక్స్లో? న్యూట్రియంట్ అగార్. అందులో కాలనీస్ యొక్క క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి? న్యూట్రియంట్ అగార్లో కాలనీస్ ఆర్ కాన్కేవ్, రౌండ్, స్మూత్ అండ్ హ్యావ్ distinct edges, sharp distinct edges. మెకానిక్ అగార్ సెకండ్ వన్. న్యూట్రియంట్ అగార్ ఒకటి, రెండు మెకానిక్ అగార్. మెకానిక్ అగార్ అంటే ఇట్ డిఫరెన్షియేట్స్ ద గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇక్కడ E. coli ఫర్మెంట్స్ లాక్టోస్. మెకానిక్ మీడియాలో వచ్చేసి లాక్టోస్ ఫర్మెంటర్స్, లాక్టోస్ నాన్ ఫర్మెంటర్స్ని డిఫరెన్షియేట్ చేస్తుంది గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాని. సో ఇక్కడ E. coli ఫర్మెంట్స్ లాక్టోస్ పట్టుకున్నట్టు ప్రాపర్టీలో లాక్టోస్ ఫర్మెంట్స్